క్వశ్చన్ ఇస్ అక్షరం మే లిఖనా. ఇవి ఇచ్చినటువంటి నంబర్ ని అక్షరాల్లో రాయటం అనేది ఇంపార్టెంట్. మనకు అవి రావాలి అంటే 1 నుంచి 100 వరకు అన్ని నంబర్లు మనకు వచ్చి ఉండాలి. ముఖ్యంగా 1 నుంచి 100 వరకు మనకేంటంటే 1 నుంచి 20 వరకే నంబర్ నేర్చుకుంటాం మనం. కానీ 1 నుంచి 100 వరకు నంబర్ నేర్చుకున్నట్లయితే మనకు ఏదైనా రాయొచ్చు అనమాట. 1921 1921 ఇలాగా వాడు మనకు ఇయర్ ని ఇస్తూ ఉన్నాడు. ఎక్కువగా ఒక ఇయర్ ని ఇస్తున్నాడు కాబట్టి ఇది మాత్రం అందరూ కంపల్సరీ కంఠస్థం 1 నుంచి 100 వరకు నంబర్లను కంఠస్థం చేసుకుంటేనే మనకు మనం రాయగలుగుతాం. అక్షరం మే లిఖనా, అక్షరాలు రాయాలన్నమాట. 1921 1924 అని 1925 2020 అని అలాగా. కారక చిహ్న అనేది 4th క్వశ్చన్. కారక చిహ్న అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం తెలుగులో చూసుకున్నట్లయితే దాన్ని విభక్తులు అని చెప్పుకుంటాము. కారక చిహ్న అనేది అవి విభక్తులు మనకు 8 రకాల విభక్తులు ఉంటాయి. అంటే డూమువులు ప్రథమ విభక్తి, జతం తొడంతో తృతీయ విభక్తి ఆ విభక్తులు ఉంటాయి. అందున్న సప్తమి విభక్తి, కొరకున్కై పంచమి విభక్తి, వలన్ కంటెన్ పట్టి ఈ విభక్తులు అనేవి సేమ్ హిందీలో కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక పదాన్ని మనం ఒక రాశాను చూడండి, ఒక వాక్యము. రామ్ నే బాగ్ మే ఢాల్ సే ఫల్ తోడా. దీంట్లో మనం గమనించినట్లయితే ఇక్కడ రామ్ అనేది సంజ్ఞ, బాగ్ అనేది కూడా సంజ్ఞానే, డాల్ అనేది సంజ్ఞానే, ఫల్ అనేది సంజ్ఞానే. ఇక్కడ 4 రకాలైనటువంటి నామవాచకాలు ఉన్నాయి. ఇక్కడ ఈ నామవాచకాలు రామ్ నే తోడా, ఇక్కడ తోడా అనేది వెర్బ్ అన్నమాట, క్రియ. ఇది ఇవన్నీ కూడా సబ్జెక్ట్సే అన్నమాట, సంజ్ఞలే. మనం గమనించినట్లయితే సంజ్ఞ అంటాం, ఇది నామవాచకం అన్నమాట. ఇవి నామవాచకాలు ఇవన్నీ కూడా. ఇక్కడ నే అనేటువంటిది, మే అనేటువంటిది, సే అనేటువంటిది ఇవి విభక్తి ప్రత్యయాలన్నమాట. ఈ వీటిని ఏమంటామంటే విభక్తి ప్రత్యయాలంటే అవి కారక చిహ్నం అంటాం వాటిని మనం. ఈ కారక చిహ్నం మనకు చూసినట్లయితే కారక చిహ్నలు మనకు 8 రకాల కారక చిహ్నములు ఉన్నాయి. కర్తాకారక్. కర్తాకారక్ అంటే ఏమిటంటే संज्ञा या सर्वनाम का वह रूप जो क्रिया के करने वाले को बोध करता है, अर्थात क्रिया को करने वाले का कर्ता कारक कहते हैं. ఇక్కడ కర్తని తెలియజేస్తా ఉంటాడు అన్నమాట. రామ్ నే ఎవడు చేశాడు ఈ పని అంటే రాముడు చేశాడు. రామ్ నే అనేది కర్తా కారక్ ఏంటి అంటే నే అనేది కర్తా కారక్. రామ్ నే ఇక్కడ నే అనేది కర్తా కారక్ అన్నమాట. కర్మ ఇక్కడ చాలా आलोक ने पत्र लिखा. उदाहरण में చూసినట్లయితే राम ने पत्र लिखा, राम ने पत्र लिखा. ఇక్కడ రామ్ నే ఇది నే అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం రామ్ నే పత్ర లిఖా ఇది కర్తాకారక్ అంటాం అన్నమాట. కర్తాకారక అనేది ఏంటంటే ఏంటి కర్తాకారక ఏమిటయ్యా అంటే నే అనేది కర్తాకారక, కర్త చేశాడు అనే దానికి రామ్ నే. ఇక్కడ రెండవది కర్మకారక్. కర్మకారక్ ఏంటంటే కో ఎవరు చేశారు, రామ్ నే. ఇందాక రాముడు కర్త, ఇది ఇక్కడ ఏంటంటే कर्माकारक. कर्माकारक అంటే వాక్యమే జిస్ శబ్ద పర్ క్రియా కా ఫల్ పడతా హై. ఇక్కడ చేసినటువంటి పని ఎవరి మీద పడుతుందంటే ఇక రాముడు చేశాడు. రామ్ నే రావణ్ కో మారా అన్నాం అనుకోండి. రావణ్ కో మారా ఎవరు ఫలితాన్ని ఎవరు అనుభవించాడు ఇక్కడ అంటే రావణుడు ఫలితాన్ని అనుభవించాడు. కాబట్టి ఇక్కడ కో అనేది అంటే ఇది కర్మకారక్, ఇక్కడ నే అనేది ఏంటంటే కర్తాకారక్. కర్తాకారక కర్మకారక్ అన్నమాట. రెండు కర్తాకారక కర్మకారక. రామ్ నే అనేది కర్తాకారక్, ఇక్కడ రెండవది కో అనేది కర్మకారక్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కో అనేటువంటిది కర్మకారక. కొన్ని చోట్ల కర్మకారక రాదు. ఎప్పుడు రాదంటే ఇక్కడ మనకు కర్మ అనేటువంటిది సజీవము అయితేనే అది కో అనే ప్రత్యయం వస్తుంది. కో అనేటువంటి ప్రత్యయం వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే నందు అనేవాడు నందు దూద్ పీతా హై అన్నాం. దూద్ పీతా హై, నందు పాలు త్రాగుతూ ఉన్నాడు అని చెప్పాము. ఇక్కడ అంటే నందు అనేది ఏంటంటే ఇక్కడ మనం తీసుకుంటే నామవాచకం, దూత్ అనేది కూడా నామవాచకం, పీత అనేది వెర్బ్. ఇక్కడ నందు పని చేస్తున్నాడు. ఎవరు ఏ పని చేస్తున్నాడు, పాలు తాగుతున్నాడు. ఇక్కడ దూత్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు సేమ్ రావణ్ టైప్ అన్నమాట. ఇక్కడ
రావణ లాగా కర్మ, ఇది కర్త, ఇది కర్మ. త్రాగటం అనేది వెర్బు. అయితే దూద్ అనేది ఏంటిది? సజీవమా నిర్జీవమా అంటే నిర్జీవు. ఇది నిర్జీవు కాబట్టి మనకి ఇక్కడ కో అనేటువంటి ప్రత్యయ రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. కొన్ని చోట్ల ఇలా ఇచ్చి నందు దూద్ పీతా హే, దాంట్లో మనకు ఎక్కడ పెట్టాలి మనకు అని అడుగుతుంటారు. దీంట్లో దూద్ అనేది నిర్జీవము, నిర్జీవ పదార్థము, జీవం లేనటువంటి పదార్థము. అందుకేందంటే కో అనేటువంటి ప్రత్యయ అక్కడ రాదన్నమాట. కారక చిహ్నం అనేది అక్కడ రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడోది మనం గమనించినట్లయితే కారణ్ కారక్. మొదటిది కర్తాకారక్, నే రెండవది కర్మాకారక్, కో మూడవది కారణ్ కారక్, సే. ఇక్కడ తో అనేటువంటి పద అర్థంలో వస్తుంది అన్నమాట. ఇది తో అనే అర్థం తెలుగులో. తో తో అనే అర్థంలో మనం దీన్ని ఉపయోగిస్తుంటాం. वाक्य में कर्ता जिस साधन या माध्यम से क्रिया कर्ता करते हैं, अर्थात क्रिया के साधन को कारण कारक करते हैं. ఇందాక మనం ఏం చెప్పాము? ఇక్కడ నే అనేది కర్తకు సంబంధించింది, ఇక్కడ కో అనేది కర్మకు సంబంధించింది, కారణ్ కారక దేనికి సంబంధించింది అంటే క్రియకు సంబంధించింది అనమాట. క్రియకు సంబంధించినటువంటిది. కారణ్ కారక విభక్తి ప్రత్యయ ఏంటి అంటే సే. ఇక్కడ మా చాకు సే సబ్జీ కాట్తీ హై, మా चाकू से सब्जी काटती हैं. మా చాకు సే సబ్జీ కాట్తీ హే అంటే ఇక్కడ చూడండి, మా తల్లి, చాకు అంటే కత్తితో సబ్జీ కూరగాయలు కోస్తున్నది, కత్తితో. मैं पेन से लिखता हूं, मैं పెన్ సే పెన్నుతో కలముతో రాస్తున్నాను. తో అనేటువంటి శబ్దంలో ఉపయోగిస్తున్నాం రాయటం. ఇక్కడ చూడండి, ఇక్కడ సే అనేది దేనికి సంబంధించినంటే చూడండి, ఇక్కడ కాట్న కత్తితో కోస్తున్నాను, పెన్నుతో రాస్తున్నాను. ఇక్కడ వెర్బుకు సంబంధించినటువంటి సే, అందుకనే క్రియాకారక్ అంటాం అనమాట. అది దాన్ని కారణ్ కారక్ అంటాం. నాలుగో చూసినట్లయితే సంప్రదాన్ కారక్, కేలియే దానికోసము, కే వాస్తే సేమ్ మీనింగ్ అనమాట. సంప్రదాన్ కారక అర్థం ఏంటంటే, సంప్రదాన్ కారక్ అంటే సంప్రదాన్ మీన్స్ దేనా, ఇవ్వటం అనమాట. ఇక్కడ వాక్యమే కర్త जिसे कुछ देता है अथवा जिसके लिए क्रिया कारक कहते हैं उसे संप्रदान कारक अंटाరు అన్నమాట. సంప్రదాన కారక విభక్తి ప్రత్యయం ఏంటంటే కేలియే, కే వాస్తే. ఇక్కడ మనం జబ్ క్రియా ద్వికర్మి హోతా హై, క్రియ ఎప్పుడైతే రెండు కర్మలను కలిగి ఉంటుందో तथा देने का अर्थ में प्रयुक्त होता है वहां उसको विभक्ति प्रयुक्त होता है. అక్కడ విభక్తి ప్రత్యయాన్ని మనం ఉపయోగిస్తాం. కేలియే, కే వాస్తే అనేది. అంటే సంప్రదాన కారకులో మనం గమనించినట్లయితే క్రియ దేని కలిగి ఉంటుందంటే ద్వికర్మ, రెండు కర్మలను కలిగి ఉంటుంది. ఇక్కడ సపోజ్ మన ఎగ్జాంపుల్ చూసిన రామ్ మాకే లియే దవాయి లాయా, రామ్ మాకే లియే దవాయి లాయా. చూడండి, ఇక్కడ రాముడు తల్లి కొరకు, కేలియే తల్లి కోసము, తల్లి కొరకు. ఇక్కడ రాముడు అనేటువంటిది ఏంటి? కర్త. మా తల్లి అనేది ఏంటి? కర్మ. దవాయి అనేది కూడా కర్మనే. ఇక్కడ రెండు కర్మలు ఉంటాయి అన్నమాట. ద్వికర్మ, అదే ద్వికర్మ అన్నమే. ద్వికర్మ అంటే మా అనేది కర్మనే, ఇక్కడ దవాయి అనేది కర్మనే. రెండు కర్మలు ఉంటాయి దీంట్లో. అప్పుడు మనం సంప్రదాన కారక్ ని ఉపయోగించుకుంటాము. కేలియే, కే వాస్తే. రామ్ మాకే వాస్తే దవాయి లాయా, తల్లి కొరకు, తల్లి కోసం తీసుకొచ్చాడు. అలానే మాధవినే కవితాకో పుస్తక్ ది. ఇంకో చూడండి, మాధవినే ఇక్కడ చూడండి, మాధవి అనేటువంటిది కర్త, కవిత కవితకు, పుస్తకము ఈ రెండు కూడా కర్మలేనమాట. రెండు ద్వికర్మలు. ఇదేంటి? ఇది కర్త, కర్మ. కర్మలు చూడండి, కవితకు పుస్తకం ఇచ్చింది, కవితకు పుస్తక ది. ఈ విధంగా మనకు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట.
दूसरे वाक्य में क्रिया द्विकर्मी है, वही कविता पुस्तक। यह वाक्यों में कविता संप्रदान कारक होता है। भिखारी को भीख दो, इकड़ भिखारी भिखारी की भिखारी को గమనించినట్లయితే మనకు ఇక్కడ కో అనేటువంటిది సంప్రదాన కారకులో కేలియే అనేటువంటి అర్థంలో ఇక్కడ కూడా ఉపయోగించాం. ఇక్కడ చూడండి, మాధవిని కవిత కో, కో అనేది ఏ అర్థంలో ఉపయోగించామంటే కవిత కోసము, కోసము అనేటువంటి అర్థంలో, అంటే కేలియే కే వాస్తే, మాధవిని కవిత కే వాస్తే పుస్తక్ ది, కవిత కేలియే కవిత కోసము పుస్తకం ఇచ్చినది. అంటే ఆ విధంగా కో అనేటువంటిది కూడా అప్పుడప్పుడు మనం ఉపయోగిస్తుంటాం అన్నమాట. ఇది కూడా సాంప్రదాయ కారకులోనే ఉపయోగిస్తుంటాం. కర్మకారకే కానీ రెండు కర్మలు ద్వికర్మలు వచ్చినప్పుడు దీన్ని ఏమంటామంటే సాంప్రదాయ కారక అంటాము. ఒకే కర్మ వచ్చినప్పుడు కర్మకారక అంటాం అన్నమాట కోని. అదే విధంగా భికారి కో భీక్ దో, భికారి మీన్స్ యాచకుడు, యాచకునికి మనం అతను అడిగింది ఇవ్వండి, భీక్ దో కో అనేది ఇక్కడ ఉపయోగించాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐదోది చూసినట్లయితే అపదాన్ కారక్. అపదాన్ కారక్ అనేది చాలా ఇంపార్టెంట్. అపదాన్ కారక్ అంటే ఏంటంటే మనము అలగ్ హోనా అంటే విడిపోవటము, తులనాకరణ రెండింటిని తులనాకరణ అలగ్ హోనా, తులనాకరణ మీన్స్ పోల్చడం. ఇలా తులనాకరణ అలగ్ హోనా ఈ రెండు అప్పుడు से అనేటువంటి विभक्ति प्रत्ययाన్ని ఉపయోగిస్తాం. वाक्यों में संज्ञा या सर्वनाम के जिस रूप से एक व्यक्ति या वस्तु दूसरी की तुलना करना या अलग होना होता है वही మనం भावबोधक होता है, जिससे अलग या जिसके तुलना उसे आपादान कारक कहते हैं. पेड़ से पत्ता गिरता है, మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే पेड़ से చెట్టు నుండి, చూడండి पेड़ से पत्ता गिरता है. ఇక్కడ చెట్టు నుండి ఆకు రాలి అలగ్ హోతా హై. ఇక్కడ అలగ్ హోనా అంటే విడిపోతుంది, చెట్టు పై నుంచి ఆకు రాలి పోతుంది, చెట్టు నుంచి కాయ కింద పడింది అంటే రెండు విడిపోయి ఉన్నవి, అప్పుడు సే అనేటువంటిది ఉపయోగిస్తాం. ఇక్కడ ఇందాక సే అనేది కారణకారకులో కూడా వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త. ఇక్కడ సే అనేది ఏమిటి, రెండు విడిపోవటం అనేది కానీ తులన చేయటం కానీ కాదు, తో అనే అర్థంలో. అంటే అక్కడ ఏంది మానే చాకు సే చాకుతో. అక్కడ మనం గమనించినట్లయితే రామ్ మా చాకు సే సబ్జీ కాట్ती हैं. ఇక్కడ మా చాకు సే కత్తితో, ఇక్కడ తో అనే అర్థంలో, ఇక్కడ చాకు సే అంటే మా అనేదేమో కర్తాకారక, కర్త, చాకు అనేదేమో కర్మ. కాబట్టి ఇక్కడ చాకు సే చాకుతో కత్తితో కోస్తూ ఉన్నది, ఇక్కడ తో అనే అర్థంలో ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ ఇదేముందంటే కర్మకారక అవుతుంది. ఇక్కడ పేడ్ సే పత్తా అలగ్ హోతా హై, ఇక్కడ సేనే ఇక్కడ సేనే రెండింటికి అర్థం ఏంటంటే ఇక్కడ పేడ్ సే చెట్టు నుండి ఈ యొక్క ఆకు గాని ఆ ఫలము గాని విడిపోతుంది, అలగ్ హోనా అనే అర్థంలో ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ అలగ్ హోనా అంటే వేరు అవ్వటం అన్నమాట, అది చాలా ఇంపార్టెంట్ అక్కడ. నెక్స్ట్ ఇంకోటి చూసినట్టు కవిత సవిత సే అచ్చా గాతి హై. ఇక్కడ రెండింటిని పోలుస్తున్నాం ఇద్దరిని. కవిత సవిత సే अच्छा गाती हैं. ఇక్కడ కవిత సవిత ఇద్దరు ఉన్నారు, ఇక్కడ వీళ్ళిద్దరిని పోలుస్తున్నాము. కవిత సవిత సే సవిత కంటే కూడా బాగా పాడుతుంది అంటే ఇద్దరిని తులనాకరణ మీన్స్ ఇక్కడ ఏంటంటే పోల్చడం, ఇక్కడ పోల్చుస్తున్నాము అనే అర్థంలో ఇక్కడ సే ఉపయోగిస్తాం. ఇది ఆపాదాన కారక అంటే ఏమిటి అంటే వాట్ ఈజ్ ఆపాదాన కారక అంటే ఏమిటి అడుగుతుంటాడు. సే అంటే ఆపాదాన కారక, అది దేనికి ఉపయోగిస్తామంటే అలగ్ హోనా విడిపోవటము, తులనాకరణ పోల్చటము, ఆ రెండు అర్థాలు మనం
ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ సంబంధ కారక. సంబంధ కారక అంటే ఇక్కడ సంబంధ కారక మనం చూసినట్లయితే కా, కి, కే, రా, రే, రి, అలానే నా, నే, नी ఇవి संबंध कारक अన్నమాట. जब वाक्य में किसी संज्ञा या सर्वनाम का अन्य किसी संज्ञा या सर्वनाम के संबंध होता है అంటే ఒక వాక్యంలో ఒక సంజ్ఞని ఇంకొక సంజ్ఞతో పోల్చడం, సంజ్ఞతో సంబంధం కలిగి ఉండటం, లేకపోతే ఒక సర్వనామం ఇంకో సర్వనామంతో సంబంధాన్ని కలిగి ఉండటం సంబంధ కారక అంటాం అన్నమాట. ఒక ఉదాహరణ చూసినట్లయితే अजय की पुस्तक गई. అజయ్ యొక్క కి యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపల ఉంటాం కదా, అది షష్ఠి తత్పురుష సమాసం అంటామే, షష్ఠి విభక్తులు అన్నమాట. అజయ్ కి పుస్తక్ గయి, అజయ్ కి అజయ్ యొక్క పుస్తకం వెళ్ళింది, పోయింది అన్నమాట. అలానే తుమ్హారా నీ యొక్క, తుమ్హారా చష్మా నీ యొక్క స్పెక్సికల్స్ యహా రఖ్, యహా రఖ్ రఖా హై ఇక్కడ పెట్టి ఉన్నది. ఇక్కడ చూడండి రా, ఇక్కడ ఏమొచ్చింది కి రా. అలానే నెక్స్ట్ ఇంకోటి అప్నా కార్య స్వయం కర్, నీ యొక్క పని నువ్వే సొంతగా చెయ్యి అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం. అక్కడ చూడండి కి రా నా నే, ఇక్కడ ఏంటి మనం కి కా కి కే గాని రా రే రి గాని నా నీ నే గాని వచ్చినట్లయితే వాటిని ఏమంటామంటే మనం సంబంధ కారక. సంబంధ కారక అంటే ఏంటంటే ఏ వాక్యములో రెండు సర్వనామాల యొక్క మధ్య సంబంధాన్ని గాని రెండు సంజ్ఞల యొక్క మధ్య సంబంధాన్ని కానీ తెలియజేసే దాన్ని ఏమంటామంటే సంబంధ కారక అంటాం అనమాట. నెక్స్ట్ మనం ఏడవుతుందంటే అధికరణ కారక. అధికరణ కారకం అంటే ఒకదాని పైన పైన అంటే మనం చూసినట్లయితే అందుందన్ అంటామే, మే దానిపైన, पर మీద. वाक्य में प्रयुक्त संज्ञा या सर्वनाम के जिस रूप से क्रिया के आधार का बोध होता है उसे अधिकरण कारक कहते हैं. पक्षी आकाश में उड़ती हैं. మనం చూసినట్లయితే పక్షి आकाश में उड़ती हैं. ఇక్కడ చూడండి మే అనేటువంటిది ఇక్కడ ఉపయోగించాం. పక్షి ఆకాశములో కిన్ కున్ యొక్క లోన్ లోపల అంటామే మే, మే అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తాం అనమాట. మే మేజ్ పర్ పుస్తక్, మేజ్ పర్ మేజ్ పర్ పుస్తక్ హై, మేజ్ పర్ మీద, మేజ్ బల్లా పైన, మేజ బల్లా పైన పుస్తకం ఉన్నది అనేటువంటి అర్థంలో దీన్ని ఉపయోగిస్తాం. సంబోధన కారక లాస్ట్ వన్ ఏంటంటే సంబోధించడానికి ఉపయోగించేటువంటి సంబోధన कारक అంటే वाक्य में जब किसी संज्ञा या सर्वनाम को पुकारा जाता है या बुलाया जाता है, పిలవటము మరి पुकारना मीन्स అరవటము, अर्थात जिसे संबंध किया जाए उसे संबंध कारक कहते हैं. संबंध बोधक అంటే వాటిని పిలవడం. संबंध बोधक कारक क्या है? हे, हो, अरे, हे प्रभु. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే हे प्रभु रक्षा कर, రక్షా కరే, దేవుడు నిన్ను రక్షించుగాక. హే ప్రభు. అలానే అరే మోహన్, అరే మోహన్ యహా आओ. ఇక్కడ అరే హే ఇటువంటివి మనం ఉపయోగించినట్టు ఓ క్యా హువా, ఓ వహా క్యా హువా. అదే అక్కడ ఏమి జరిగింది, అటువంటి అర్థాల్లో మనం ఉపయోగిస్తుంటాం సంబోధన కారక. ఇక్కడ మనం కారక చిహ్నం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కారక చిహ్నం అనేది మనం ప్రిపోజిషన్స్ ని ఎలాగైతే ఇంగ్లీష్ లో ఉపయోగిస్తుంటామో అన్నిటికన్నా కష్టమైనటువంటి అనమాట. ప్రిపోజిషన్ ఎలాగైతే ఉపయోగిస్తుంటామో అలా దీన్ని అక్కడ ఏది ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనేది ప్రిపోజిషన్
చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కారక చిహ్నం మనం చూసినట్లయితే 8 రకాల కారక చిహ్నాలు ఉన్నాయి. అంటే కర్తాకారక, కర్మాకారక. కర్తాకారక మీన్స్ కర్తకు సంబంధించినటువంటి కర్తాకారక అన్నమాట. కర్మాకారక అంటే సేమ్ కర్మకు సంబంధించింది. కర్తాకారక ఏంటి నే, కర్మాకారక ఏంటి కో. కారణ్ కారక అంటే క్రియతో సంబంధాన్ని కలిగి ఉంటది. ఇందా మనం చెప్పుకున్నాం మా చాకు సే అని. మైనే కామ్ కర్తా హూ, రాధానే కామ్ కర్తీ హై అలా అన్నమాట. కర్మాకారక అంటే కో, ఉస్కో కౌన్ మారా కో అనేటువంటి. కారణ్ కారక అంటే మా చాకు సే ఫల్ తోड़ती काटती हैं. सांप्रदान कारक के लिए कविता ने राधा के लिए पुस्तक लाई. మైనే తేరే వాస్తే నీ కోసము నీ కొరకు అలా అనమాట. ఆపదాన్ కారక్ అంటే ఏంటంటే సే ఆపదాన్ కారక్. ఇక్కడ సే ఆపదాన్ కారక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సే అనేది 2 చోట్ల వస్తా ఉంటది. కారణ్ కారక్ కూడా సేనే, ఆపదాన్ కారక్ కూడా సేనే. ఇక్కడ కారణ్ కారక్ లో ఏంటంటే ఇక్కడ క్రియకు సంబంధించినటువంటి అనమాట. చాకుతో కోశాను, కత్తితో పొడిచాను, గొడ్డలితో నరికాను తో అలా చెప్తుంటాం అనమాట. కారణ్ కారక్ అది. ఇక్కడేంటి ఇది, ఇక్కడ సే అనేటువంటిది మనకు అలగ్ హోనా అంటే విడిపోవటము, లేకపోతే తులనాకరణ అంటే పోల్చటం అనే అర్థంలో ఉపయోగిస్తుంటాం. ఇందా మనం చెప్పుకున్నట్టు ఇక్కడ పేడ్ సే పత్తా అలగ్ హోతా హై. పేడ్ సే పత్తా గిర్పడా అలా అటువంటి అర్థంలో మనం సేని ఉపయోగిస్తుంటాం అనమాట. సంబోధన సంబంధకారక కా కి కే రే రా రే సంబంధకారక. అంటే సంబంధకారకం అంటే ఒక వాక్యంలో 2 సంజ్ఞల మధ్య గాని 2 సర్వనాల మధ్య గాని సంబంధాన్ని తెలియజేది అనమాట. అది అధికరణ కారక. అధికరణ కారక అంటే మే పర్ పే అంటే మేజ్ పర్ పుస్తక్ హై, ఆకాశ్ మే ఉడ్తీ హై. ఇక్కడ ఇటువంటి చూసినట్లయితే ఇక్కడ అవి అధికరణ కారక. నెక్స్ట్ సంబోధన కారక. సంబోధించడానికి ఉపయోగించేటువంటిది. మనం హే ప్రభు ఉస్కి రక్షా కార, అరే అరే మోహన్ యహా బైట్, ఓ వహా క్యా హువా. ఇటువంటి మనం సంబోధాన్ని చేయడానికి ఉపయోగించేటువంటి సంబోధకారక అన్నమాట. ఈ కారక చిహ్నం అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి జాగ్రత్తగా మీరు ఈ 8 కారక చిహ్నాల గురించి నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం ఒక మార్కుని సంపాదించుకోవచ్చు.